హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకోవడం ఎలా టిప్స్తో సహా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ టెన్షన్ లేకుండా కుట్టుకోవడం ఎలా అని. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి నడుం బెల్ట్ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కలిపి తీసేస్తారు. కానీ మీకు ఎప్పుడు కూడా బ్లౌజ్కి వచ్చేటప్పటికి నడుం బెల్ట్ విడిగా తీస్తేనే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ పై వైపున ఉందా అంటే పై వైపున ఉన్న క్లాత్ ఇలా ఉంచుకోండి. రైట్ సైడ్, రాంగ్ సైడ్ లోపలికి ఉండాలి. కొన్ని బ్లౌజులకి అయితే పర్వాలేదు, ఒకేలాగా ఉంటుంది. కొన్ని బ్లౌజులకి అయితే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. నాలుగు భాగాలుగా చేసుకోవాలి. దీన్ని ఇలా తీసుకొని ఇలా మర్చి ఈ ఎక్స్ట్రా ఖర్చు పోనుగా సమంగా వేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ బ్యాక్ ఇక్కడ లేచినట్టుగా లేకుండా బాగుంటుంది. కనుక హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ ఖర్చు. కుట్టిన ప్రతిసారి ఈ కుట్టుని ఇలా జస్ట్ రఫ్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయిపోయినట్టు. ఫ్రంట్ ఈ ఫ్రంట్ వచ్చి ఈ టక్స్ 2 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కొలవనక్కర్లేదు. ఇక్కడ వరకు వస్తుందన్నమాట 2 ఇంచులు అంటే. ఈ బ్లౌజ్ని 2 ఇంచులు పొడవు పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ వరకు వస్తుంది. ఈ హాఫ్కి టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా 2 ఇంచులు వేసుకోవాలి. ఈ టక్స్ వచ్చేటప్పటికి ఈ 2 టక్స్లు ఏవైతే వేసుకున్నామో ఈ 2 కుట్లు చివర ఇలా వేలు పెట్టి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇది ఇక్కడ నుంచి ఈ లెంత్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఈ 3 ట్రయాంగిల్ షేప్లో ఎక్కడి దాకా వస్తే అక్కడి వరకు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఇది ఫ్రంట్ పార్ట్ వేసుకునే విధానం. ఇదిగోండి, మీకు చక్కగా వస్తుంది బ్లౌజ్. ఇలానే సేమ్ దీన్ని కూడా రెడీ చేసుకోవాలి.
ఫ్రంట్ షేప్ బెల్ట్ వచ్చి 3 పీసులు వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. 1 2 బ్లౌజ్ పీస్లో ఉంటే బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పీస్లో ఎక్కువ క్లాత్ లేకపోతే సపరేట్గా ఇంకొక క్లాత్ తీసుకోవచ్చు. ఫస్ట్ షేప్ బెల్ట్ పెట్టాలి, దీని మీద ఇలా బ్లౌజ్ పెట్టాలి. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ దాని మీద ఇలా వేరే మిగిలిన క్లాత్ ఇంకొకటి ఏదైనా ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పీసు, అదే ఫస్ట్ షేప్ బెల్ట్, బ్లౌజ్ పీసు, మరి ఇంకో షేప్ బెల్ట్, ఇంకొకటి ఎక్స్ట్రా. అప్పుడు షేప్ బెల్ట్ అనేది మీకు స్టిఫ్గా వస్తుంది. ఇది కుట్టాం కదా, అడుగున వైపుని ఇది పై వైపుని. దీన్ని ఇలా తీస్తే మీకు లోపల వైపున కూడా క్లాత్ ఎక్కడ కనిపించదు. దీని మీద కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 3.5 పెట్టాము, ఇక్కడ 3 ఇంచులు పెట్టాము. ఇది కుట్టేటప్పటికి ఇక్కడ 2.5 వస్తుంది, ఇక్కడ 3 ఇంచులు వస్తుంది. ఈ ఫస్ట్ కుట్టు వేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచుల దగ్గర, ఇక్కడ 2.5 ఇంచు దగ్గర చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇలా దీనిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఉక్సులు పట్టి అయితే పై వైపు నుంచి లోపలికి ఫోల్డ్ చేయాలి. కాజాల పట్టి అయితే మీకు ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఇది ఉక్సుల వైపున వస్తుందా కాజాల వైపున వస్తుందా అనేది. కాజాల పట్టి అయితే లోపల వైపున కుట్టి బయట వైపునకు ఫోల్డ్ చేయాలి. ఈ కుట్టు ఏదైతే ఉందో ఈ కుట్టు మీదకి క్లాత్ పెట్టాలి. అంటే ఎడ్జ్ కాజాల పట్టి వచ్చి ఈ ఎడ్జ్ బయటికి వస్తుంది. కుట్టే ప్రతిసారి కూడా ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి కుట్టుకోవాలి. అంటే ఇటువైపు నుంచి కుట్టామనుకోండి ఈ క్రాస్ చివరికి వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ ఉక్సులు పట్టేది కుట్టినా కాజాలు పట్టేది కుట్టినా సరే స్టార్టింగ్ ఈ బెల్ట్ ఇటువైపు నుంచి ఉక్సులు పట్టి కాజాల వైపు నుంచి కుట్టుకోవాలి. అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది.
వచ్చి చూసుకొని ఇటు సైడ్ 3 ఇంచులు, ఇటువైపున 2.5 ఇంచులు. ముందు కుట్టింది కాజాల్ బెల్ట్ కదా, లోపల వైపు నుంచి బయట వైపు వేసాం. ఇది ఉక్సుల్ బెల్ట్. ఉక్సుల్ బెల్ట్ వచ్చేటప్పటికి పై వైపు నుంచి కుట్టి లోపలికి ఫోల్డ్ చేసేస్తాం. ఇది వచ్చి ఈ కుట్టు వరకు పూర్తిగా లోపలికి ఫోల్డ్ అయిపోవాలి. ఇదిగోండి చూసారు, ఈ కుట్టు వైపు ఈ కుట్టు వరకు కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఇది హుక్కులు పట్టి. ఇది వచ్చి ఈ కుట్టు దగ్గర నుంచి బయటకు వస్తుంది ఎక్స్ట్రా. ఇది కాజల్ పట్టి. ఇవి రెండు ఇలా పెట్టినప్పుడు మనకి బ్లౌజు ఇటు సైడ్ కరెక్ట్గా సరిపోతుంది. అందుకోసం ఒకటి లోపలికి ఒకటి బయటికి వేయాలి. ఇప్పుడు ఒకసారి ఇది రెండు సమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి చివరి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్నగా క్రాస్ కుట్టాలన్నమాట. అంటే మీకు కరెక్ట్గా తెలియాలి అంటే ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఈ రెండు సమంగా కుడితే ఏమవుతుందంటే మీకు భుజాలు జారినట్టుగా వస్తుంది. అలా కాకుండా ఇటు సైడ్కి కొంచెం చిన్న డిఫరెన్స్ అన్నమాట. ఇది ఇలా స్ట్రైట్గా కుట్టామనుకోండి ఇక్కడ భుజాల దగ్గర జారినట్టుగా వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ మెడ వైపున ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ పెడతామన్నమాట. కొంచెం ఎక్కువ పెట్టి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అంటే క్రాస్ కుట్టినట్టు కూడా తేడా తెలియకూడదు. కానీ చూసారా, ఇదిగోండి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా, ఇలా ఈ కొంచెం డిఫరెన్స్తో కుట్టు వేసుకోవాలి. అప్పుడు మీకు భుజాల దగ్గర జారకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ముందు చూసిన వీడియోలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ని ఈ షోల్డర్ దగ్గర కుట్టుకి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. అందుకని ఈ టక్స్ పెట్టుకుంటాం. ఈ జాయింట్ ఇది ఉంది కదా, ఇది ఎప్పుడూ కూడా ఇలా వెనక వైపునకు వెళ్ళాలి. ఈ కుట్టు ఏదైతే ఉందో ఇది ఇలా వెనక వైపునకు పెట్టుకొని ఈ కుట్టు మీద ఇలా పెట్టాలి. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి కుట్టడం.
ముందుగా ఈ చివర వైపున ఒక కుట్టు వేసుకుంటే మీకు బ్లౌజ్ కదలకుండా నిలబడుతుంది. అప్పుడు మీరు లూజ్ ఎంతైతే ఉందో చూసుకొని అక్కడ ఇంకొక కుట్టు వేసుకోవచ్చు. మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ చివర్లో జాయింట్ చేసుకోవడం. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్ మిషన్ ఇక్కడ పెట్టాం కదా, ఇవి రెండు ఇలా కలిపి పట్టుకోవాలి. ఇలా కలిపి పట్టుకొని ఇది ఏమైతే ఉందో ఇది ఇలా కింద పెట్టుకోవాలి రెండు వైపులా కూడా. ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ని ఇంతవరకు మనం పెట్టి కొలవలేదు ఎక్కడా కూడా. ఫస్ట్ వచ్చి హ్యాండ్స్ దగ్గర లూజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేయాలి హ్యాండ్స్. ఈ చంకరం దగ్గర ఒక్క దగ్గర చూసుకోవాలి. దీనికి స్ట్రైట్గా తీసేసేయాలి కుట్టు. ఇదిగోండి, చూసారా, కరెక్ట్గా మనం ఫస్ట్ నడుము లూజ్ ఎంతైతే తీసామో అంత వస్తుంది. ఇంకా ఎక్కడ బ్లౌజ్ కొలిచి చూడనక్కర్లేదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్. ఇప్పుడు మెడ వేసుకుందాం.
కుట్టేటప్పుడు ఎప్పుడూ కూడా బ్లౌజ్ పీస్ని సాగతీయకూడదు. ఈ జాయిన్ చేసుకునే పీస్ ఏదైతే ఉందో దీనిని పట్టుకోవాలి. దీనికి ఇలా ఉంచేసేయాలి. అలా కాకుండా ఇలా పట్టుకున్నామంటే మెడ మీకు సాగినట్టుగా వస్తుంది. కుట్టుకునేటప్పుడు గమనించుకోండి. ఫ్రంట్ నెక్ దగ్గర, బ్యాక్ నెక్ దగ్గర ఇలా చిన్న కట్స్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది. బ్లౌజ్ రెడీ అయినట్లు. ఓకే వ్యూవర్స్, నేను బ్లౌజ్ కుట్టిన విధానం, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చూపించిన ఈ కుట్టే విధానం మొత్తం అంతా మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.